ఇప్పుడిప్పుడే కిచెన్లో గ్యాస్ మంటలు తగ్గిపోతున్నాయంటే ఇప్పుడు ఈ వంట నూనె ధరలు కూడా మండిపోతున్నాయి తెలుసా. దీనికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తా వినండి. మనకు ఫామ్ ఆయిల్ ఇచ్చే ఇండోనేషియా వాడు మార్చ్ 1 నుంచి ఎగుమతి సుంకాన్ని ఎక్స్పోర్ట్ లేవిని 12.5% కి పెంచేశాడు. వాళ్ళ దేశంలో బయోడీజిల్ తయారు చేసుకోవడానికి మనకు ఇచ్చే కోట తగ్గించేశారు. సో ఇక్కడ రేట్లు పెరిగిపోయాయి. పోనీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదామా అంటే అక్కడ వెస్ట్ ఆసియాలో యుద్ధం వల్ల ఆ షిప్పులు రావడం కూడా 50% తగ్గిపోయాయి. ఫిబ్రవరిలోనే మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు సగానికి పడిపోయాయి బాస్. మన దేశం 60% వంట నూనెల కోసం వేరే దేశాల మీదనే ఆధారపడుతుంది. కాబట్టి ఈ రేట్ల గోల మనల్ని వదిలేలా లేదు. మార్చి 2026 నాటికి నూనెల మీద ఇన్ఫ్లేషన్ 17% కి చేరింది. అంటే సామాన్యుడి కిచెన్ బడ్జెట్ తలకిందులు అయిపోయినట్టే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా మన దగ్గరే నూనె గింజల సాగుని పెంచాలని 2026-27 నాటికి 10 లక్షల హెక్టార్లలో ఫామ్ ఆయిల్ సాగు చేయాలని ప్లాన్ చేస్తోంది. సో డీప్ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్లు తగ్గించి హెల్దీ డైట్ మెయింటైన్ చేయడమే బెటర్ ఏమో కదా. మరి మీ ఏరియాలో ఈ నెల ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంతుందో కింద కామెంట్ లో చెప్పండి.